కాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు రెయిన్ అలర్ట్ మళ్లీ జారీ చేశారు. మరో 3 గంటల్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు కురవనున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు అధికారులు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో 3 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ నైతే జారీ చేయడం జరిగింది. ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతుందని, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశ వైపునకు వంగి ఉందని పేర్కొంది. ఉత్తర అండమాన్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, అక్టోబర్ 1న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా చెప్తోంది. ఇక 2న పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పశ్చిమ మధ్య దానికి ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని, 3న పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, అలాగే జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలో వానలు పడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంది. ఇటు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంది. శుక్రవారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇటు శనివారం ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని కూడా వివరిస్తూ ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలతో పాటు నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉంది. అల్పపీడనం కారణంగా తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాత్రంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అదేవిధంగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మధ్యస్థంగా కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక గత కొద్ది రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జలాశయాలు నిండిపోయాయి. నదులు సైతం ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి.